రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోలసంబరం కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కోలసంబరం బాలాజీ సేవ సృష్టికర్త చిక్కాల కాటయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమం కోలసంబర కళాకారుల సంఘం అధ్యక్షులు ఈత దుర్గారావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది। ముఖ్య అతిథులుగా వాసంశెట్టి సత్యం, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల దొరబాబులు హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోలసంబరం పితామహుడు కాటయ్య తమందరికీ భిక్ష పెట్టిన మహానుభావుడని కొనియాడారు। దివంగత చిక్కాల కాటయ్య విగ్రహాన్ని వెల్ల గ్రామంలో ఆవిష్కరించడంలో చిక్కాల కుటుంబీకులలో 4వ తరం వారసుల పాత్ర కీలకమైనదన్నారు। సంఘం అధ్యక్షులు ఈత దుర్గారావు మాట్లాడుతూ ప్రభుత్వం కోలసంబరం కళాకారులను గుర్తించి పింఛన్లు అందజేయాలని, ప్రభుత్వం అందించే పథకాలను తమ సంఘానికి కూడా వర్తింపచేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో వాసంశెట్టి లక్ష్మణరావు, గాదంశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో చిక్కాల కాటయ్య గారు ఏదైతే కోలసంబర శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోలసంబర కళాకారుల సంఘం ఉందో ఆ సంఘంతో మరి ఈ కోలసంబర కళాకారులుగా ఏదైతే గురువుగా చెప్పుకోబడేటటువంటి చిక్కాల కాటయ్య గారి విగ్రహాన్ని మరి నేడు ఆవిష్కరించుకోవడం జరిగింది। మరి ఈ మహానుభావుడు కారణ జన్ములు అంటారు కొంతమందిని। మరి ఈ గ్రామంలో వెల్ల గ్రామంలో కారణ జన్ముడిగా పుట్టి మరి ఈ రాష్ట్రంలోనే ఈ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళను కాలినడకని నడిచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళను తెలుసుకుని మరి ఇక్కడ అది రూపకల్పన చేసి మరి ఈ దేశంలోనే అత్యంత గొప్ప కళగా పేరొందినటువంటి శ్రీ వెంకటేశ్వర కోలసంబర కళను ఇచ్చినటువంటి ఆ చిక్కాల కాటయ్య గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఈరోజు జరిగిందని తెలియజేస్తూ మరి మా పెద్దలు వెంకటేశ్వర కోలసంబర కళాకారుల సంఘ అధ్యక్షులు ఈత దుర్గారావు మాట్లాడతారండి। ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు శ్రీ వెంకటేశ్వర కోలసంబర కళాకారుడు, దుర్గమ్మ సేవ చేసే కళాకారులు। వీరికి ఆదాయం లేదమ్మా, ఎందుకంటే కథలు తక్కువగా చెప్పిస్తున్నారు, అంతది మాత్రంగానే ఆదాయం వస్తుంది। మా కుటుంబాలు పోషించుకోనాకే ఎదరగెళ్లే మార్గం లేదు, అంచేత ప్రభుత్వం వారు ఇది గుర్తించి మా కళాకారులు ఇప్పటికీ ఈ సంఘంలో ఉన్నట్టు వారు 1000 మంది ఉన్నారు। ఈ కళాకారుల సంఘం శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోలసంబర కళాకారుల సంఘం। దయచేసి ప్రభుత్వం మా పేదరికాన్ని గుర్తించి మాకు వచ్చే రాయితీలన్నీ కూడా మీరు ఇప్పించి మా కుటుంబాలన్నీ కూడా ఆనందంగా గడపాలని, ఆనందంగా ఉండేలాగా మీరు చర్య తీసుకోవాలని ప్రభుత్వ వారిని మరీ కోరుచున్నాం। నమో వెంకటేశాయ।